హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే కరివేపాకుతో చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. స్టార్టర్గా కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. ఇది కరివేపాకుతో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ. కరివేపాకు కర్రీస్లో యూజ్ చేయడం వల్ల చాలా మంచిదండి. సైట్ ఉన్న వాళ్ళకి కానీ లేదా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కానీ కరివేపాకు తీసుకుంటే హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఈ రెసిపీ కోసం ఫస్ట్ మనం కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకుని బాగా వాష్ చేసేసుకుని ఇలా ఒక నీట్గా ఉన్న క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. పూర్తిగా డ్రై అయ్యేంత వరకు కూడా ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి. 3 కానీ 4 కానీ వేసుకోవాలి. నెక్స్ట్ లవంగాలు వేసుకోవాలి. 5 నుంచి 6 వరకు లవంగాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలను వేసుకోవాలి. 8 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలను వేసుకోవచ్చు. ఈ మిరపకాయలను బాగా క్వాలిటీ మిరపకాయలు యూజ్ చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగా ఉన్నవే ఉండాలండి. ఈ మూడాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం పైనే ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే లాస్ట్లో 1/2 స్పూన్ సోంపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో మనం ఎటువంటి గరం మసాలా యూజ్ చేయమండి. ఇందులోనే కొద్దిగా దాల్చిన చెక్క అలాగే లవంగాలు కొద్దిగా వేసుకుంటాము. ఇందులో మసాలా ఎందుకు తక్కువగా యూజ్ చేస్తామంటే కరివేపాకు స్మెల్ని డామినేట్ చేయకూడదు అనమాట. మనం మసాలాలు ఎక్కువ వేసామంటే కరివేపాకు స్మెల్ని డామినేట్ చేసేస్తుంది. సో అందుకని మనం ఇక్కడ మసాలాలు చాలా తక్కువ వేసుకోవాలి. ఓన్లీ దాల్చిన చెక్క అలాగే లవంగాలు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం స్పెషల్గా గరం మసాలా పౌడర్ యూజ్ చేయము. నెక్స్ట్ ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా డ్రైగా ఉన్నట్లయితే మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది. లేదంటే మీకు కరివేపాకు ఏమాత్రం తడిగా ఉన్నా ఇది ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ కరివేపాకు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి. 5 to 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. సో కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుని ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడిగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 3 కానీ 4 కానీ పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకుని ఇలా చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 3 to 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని 500 గ్రామ్స్ వరకు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చికెన్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో 10 మినిట్స్ ఇలా కుక్ అయిన తర్వాత చికెన్లోంచి ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఇంకా వాటర్ ఉంది కాబట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. చికెన్లో నూనె పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కరివేపాకు పొడి వేసిన తర్వాత జస్ట్ 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం కరివేపాకు పొడి ఇలా ఫ్రెష్గా చేసుకున్నది వేసుకోవచ్చు అండి. లేదంటే ఇంట్లో ఆల్రెడీ కరివేపాకు పొడి ఉందనుకోండి, డైరెక్ట్గా మనం చికెన్ ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ ఇంట్లో ఉన్న చికెన్ పొడిని కూడా వేసుకుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మన ఛానల్లో ఆల్రెడీ కరివేపాకు పొడి రెసిపీ ఉందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.
సో కరివేపాకు చికెన్ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. ఇందులో మీరు దించే ముందు కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే కరివేపాకు పొడి ఫ్లేవర్ మిస్ అవుతుంది కాబట్టి మీరు కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.